हरिः ओं श्रीगुरुभ्यो नमः। కోపముతోడనీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపికత్రటగట్ట వికుంచిత సాంజన బాష్పతోయధారా పరిపూర్ణ వక్త్రముకరంబుల బ్రాముచు వెచ్చనోర్చుచున్ పపడవై నటించుట కృపావరనామది చోద్యమయ్యడిన్ జలరాశిలో మునింగడి కలముక్రియన్ భూరి భారకర్షితయగుని ఈ ఇలకావ అజుడు కోరిన కలిగితివని కొందరండ్రు గణనాని గణనాతీత మలయమున చందనముక్రియ వెలయగ ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలపై అభవుడు హరి యదుకులమున ఉదయించనుండ్రు కొందరనంత మరచి యజ్ఞాన కమకర్మముల తిరుగు వేదనాతురులకు తన్నివృత్తి చేయ శ్రవణ చింతన వందనర్చనములిచ్చు కొరకు దయించి తండ్రు నిన్కొందర భవ నిన్ను చింతింపుచున్ పాడుచున్ బొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులితరాన్వేషంబులంజూతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభరా యదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయమయ్య ఘన సింధువు జరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభుమదీయ బుద్ధి నచ్చాదర వృత్తితో కదయునట్లు చేయగదయ్య ఈశ్వర శ్రీకృష్ణాయదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నికున్మృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి మాయాంగీకృత దేహుండై అఖిలేశ్వరుడు మనుజుడై నాడని ప్రజ్ఞాయత చిత్తంబున గాంగేయుడు పూజనము చేసే కృష్ణున్ జిష్ణున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్గీతలో చెప్పినా భాగవతంలో చెప్పినా ఏ పురాణంలో చెప్పినా కడే ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఏ సాధకుడైనా భక్తుడైనా ఏ విధమైనటువంటి మాయలో పడిపోతూ ఉంటాడో ఆ మాయలో పడిపోవడం వల్ల తాను భగవంతుడికి ఏ విధంగా దూరం అయిపోతూ ఉంటాడో అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని చెప్పడం కోసమని చెప్పి వేదవ్యాస మహర్షి భాగవతంలో ఈ భరతుడి కథను తీసుకొచ్చి చెప్పాడు. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు అన్వయించుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నామో మొట్టమొదటి తెలుస్తుంది. తెలిసిన తరువాత ఓహో ఇదంతా కూడా భగవద్విలాసం వల్ల ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి వివేకం మనకి కలిగినప్పుడు మనం చేస్తూ ఉండేటువంటి ఆ పనులన్నీ కూడా మనల్ని భగవంతుడి నుంచి దూరం చెయ్యకుండా భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గరికి వెళుతూ ఉంటామో మనలో ఉండేటువంటి చింతలు కానీ బాధలు కానీ ఆవేదనలు కానీ ఎదురుచూపులు కానీ ఇవన్నీ కూడా వాటంతట అవే దూరం అయిపోతూ ఉంటాయి. వీటిల మీద మన మనసు పడుతూ ఉండేటప్పటికీ ఆ హరిణి మీద భరతుడికి ఆ ఆసక్తి, ఆ ప్రేమ, అనురాగం, ఆ కన్సర్న్ పెరుగుతూ ఉండేటప్పటికి భగవద్ విషయం ఒక్కొక్కటే దూరం అయిపోయింది అన్నాడుగా. ఇప్పుడు రివర్స్ రండి. ఇప్పుడు భగవంతుడి మీదే మనకి నిష్ట ఉండి భగవంతుడే కావాలని కోరుకుంటూ భగవంతుడే కథలు వింటూ భగవంతుడి యొక్క స్థితిని ఆలోచిస్తూ సత్సంగంలో ఆ కబుర్లే మాట్లాడుకుంటూ ఉండేటప్పటికీ ఈ ఆకర్షణలు, ఈ అనురాగాలు, ఈ ప్రేమలు, ఈ ఎదురుచూపులు అనేటువంటి వాటంతటవే దూరం అయిపోతూ ఉంటాయి.
కాబట్టి ఇక్కడ రివర్స్లో వెళ్ళాలి అని చెప్పి భాగవతం చెప్తుంది, అంతకు మించి ఏం కాదు. సరే, ఈ లేడీ ఒకసారి అది కనిపించకపోయేటప్పటికీ ఆయన పరిస్థితి ఎలా ఉంది అని చెప్తూ అతితర్షేణ హరిణకుణక విరహ వేహ్వల హృదయ సంతాప. హరిణకుణక విరహం వచ్చేసింది, అది కనిపించలేదు, కనిపించకపోతే విరహం వచ్చింది, బాగానే ఉంది, కనిపించలేదు, ఓకే, అంతవరకు ఊరుకోలేదు. వేహ్వలం, ఆయన మనసంతా కూడా వేహ్వలం అయిపోయింది, ఇంద్రియాలన్నీ డల్ అయిపోయాయి. హృదయ సంతాప, వేహ్వలం అవ్వడం, హృదయంలో సంతాపం రావడం అనేటువంటి జరుగుతుంది ఎప్పుడు, ఇదంతా ఆసక్తి ఉన్నప్పుడు. కాబట్టి ఆసక్తి ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ విహ్వల హృదయ సంతాప. అది దేని గురించైనా సరే ఇది ఒక యూనివర్సల్ లా అని భాగవతం చెప్తుంది, అంతేగాని ఇది ఎవరినో ఉద్దేశించో ఎవరినో పాయింట్అవుట్ చేయడానికి గురించి కాదు. ప్రిన్సిపుల్ అన్నప్పుడు ప్రిన్సిపుల్నే పట్టుకోవాలి తప్ప అది ఒకరిని ఉద్దేశించి అనేటువంటి విషయాన్ని మాత్రం మనం తీసుకున్నట్లయితే భాగవతం సరైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకున్న వాళ్ళం కాము మనం. తరువాత అటువంటి పరిస్థితిలో ఏమైపోయింది అంటే ఆయన కష్మలం మోహమును అభిరంభిత, వెంటనే ఒక రకమైనటువంటి మోహం అంటే ఆసక్తితో కూడుకున్న తర్వాత మమకారంతో అనురాగంతో ఆవేదన, కనిపించబోయేటట్టుకు విరహం, కనిపిస్తే సంతోషం. ఈ విధమైనటువంటి ఈ కాంప్లికేటెడ్ సిస్టమ్నే మోహము అంటారు. అటువంటి మోహంలో ఈయన పడిపోయాడయ్యా. ఈయన ఎటువంటి వాడు అంటే 1,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు, సాక్షాత్తు ప్రియవ్రత వృషభ చక్రవర్తి కుమారుడైనటువంటి వాడు, భగవంతుడి యొక్క నిజారుణ పదాలలో ఉండేటువంటి ధ్యానంతో అమితమైనటువంటి సమాధి స్థితి పొందినటువంటి వాడికే ఈ విధమైనటువంటి పరిస్థితి కలుగుతుంది అన్నారు. అదేవిధంగా సింపుల్ ఎగ్జాంపుల్, ఎటువంటి మహానుభావులైనా సరే, ఉదాహరణకి భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు సూర్యనాగమ్మ గారు మామూలుగా రోజు వచ్చేది, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ రికార్డు చేసి మనకి రమణ మహర్షిని ఇంట్రడ్యూస్ చేసింది ఒకటి పాల్ బ్రంటన్, రెండవది సూర్యనాగమ్మ గారు. అప్పుడు ఎప్పుడైనా నాగమ్మ గారు కానీ రాకపోతే ఏమిటి ఇవాళ నాగమ్మ గారు రాలేదేమిటి అని అడిగేవారట భగవాను. అంటే ఏమిటనమాట, అంతటి మహానుభావులు, అంతటి మహోన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు కూడా ఏమిటి వీళ్ళు రాలేదు అనేటువంటి ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు దాని మీదే పెట్టేసుకొని ఇంకా దాని మీదే విహ్వల హృదయం అయిపోయి ఇంకా దాని మీదే ఆలోచిస్తూ అదే జీవితం అనుకోలేదు. వాళ్ళకేమిటంటే మహాకరుణా సముద్రులు కాబట్టి వాళ్ళు ఆ కరుణ దృష్టితో ఉంటారు. సాధారణమైనటువంటి మానవులు విరహంతో ఉంటూ ఉంటారు, అదే తేడా. కాబట్టి ఆ డిఫరెన్స్ చూపించడం కోసమే ఇది చెప్తూ ఆయన ఇంకా అదే రమణ మహర్షి దగ్గరికి ఒకసారి ఒక కోతిపిల్ల కాపలు ఏదో ఒక కాలికేదో దెబ్బ తగిలి వస్తూ ఉండేటప్పటికి వెంటనే ఆయన హృదయం కరిగిపోయి వెంటనే అది అక్కడ ఏదో చిన్న ఆయింట్మెంట్ లాంటిది ఆయన ఆకులతో నూరి ఆయింట్మెంట్తో రాసి దానిని సరిచేసి పెట్టేవారు. అంటే ఏమిటన్నమాట, అవతల జీవికి దీనుడైనటువంటి వాడు, బాధతో ఉండేటువంటి వాడు వాటిని అంతే అక్కడ పెట్టేసేసి ఇంకా కోతి మీద మనసు పెట్టేసుకుని కోతి ఎక్కడికి వెళ్తే తను అక్కడికి వెళ్ళిపోయి ఈ విధమైనటువంటి భరతుడు చేసినటువంటి పనులు చేయలేదు. కానీ ఆ కరుణ అనేటువంటిది సహజము, ఎందుకంటే భగవంతుడు కరుణాస్వరూపుడు కాబట్టి మన హృదయంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి కరుణ ఉంటుంది, జాలి ఉంటుంది, మమకారం ఉంటుంది. అది ఎంత లెవెల్ వరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందుకనే భగవద్గీత యుక్తాహార విహారస యుక్త చేష్టస్య అన్నాడు. మనం చేసేటువంటి చేష్టలు కూడా నియమితంగా ఉండాలి, నియమంగా ఉండాలి, ఒక డిసిప్లిన్లో ఉండాలి, ఒక పద్ధతిలో ఉండాలి, ఒక లిమిట్లో ఉండాలి. అందుకని చేష్ట అంటే చేసేటువంటి పనులు అని అర్థం. కాబట్టి మనసుతో చేసిన పనులైనా, కాయంతో చేసిన పనులైనా, ఇంద్రియాలతో చేసిన పనులైనా యుక్త చేష్టస్య, యుక్త అంటే నియమానికి లోబడి ఉండాలి, ధర్మానికి లోబడి ఉండాలి అని భగవద్గీత చెప్తున్నాడు. ఇక్కడ ఈయన ఏమైపోయాడు అంటే అధికమైనటువంటి మోహానికి వెళ్ళిపోయాడు. తరువాత హృదయం అంతా కూడా స్వాధీనం తప్పిపోయింది, చాలా ఖేదాన్ని అనుభవించడం ప్రారంభించేశాడు. ఇవన్నీ అవసరమా ఒక లేడి పిల్ల గురించి? అంటే ఏమిటన్నమాట, ఇది ఇప్పుడు లేడి పిల్లని పక్కన పెట్టి మనం వస్తువులను కానీ మనుషుల్ని కానీ దృశ్యాలని కానీ చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి భగవద్భావన అనేటువంటి దూరం అవుతుంది అన్నంత వరకు మాత్రమే మన ఆలోచన పెట్టుకోవాలి. ఇది అయిన తర్వాత ఆయన
అలా కనిపించకుండా అది ఎక్కడికో వెళ్ళిపోయేటప్పటికి ఆయన వెంటనే ఈ విధంగా అనడం ప్రారంభించాడు అని నిన్నటి కార్యక్రమంలో. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని 16వ వచనంలో చూద్దాం. అపి బతస వై కృపణ ఏణ బాలకో మృతహరిణీసుతో మమ నార్యస్య శఠ కిరాతమతేర కృతసుకృతస్య కృత విశ్రంభ ఆత్మప్రయశ్చయేన తద విగణయన్ సుజన ఇవాగమిష్యతి. బత అయ్యో అయ్యో అహో అహో అని ఆయన ఆ దీనమైనటువంటి, ఇప్పుడు ఆయన మాటలు మాట్లాడుతున్నాం, ఆ దీనమైనటువంటిది ఆ పాపం తల్లి చచ్చిపోయింది, అది ఏదో అయిపోవలసినటువంటిది, అటువంటిది చాలా దీనత్వంలో ఉంది. అటువంటి లేడి పిల్ల పాపం తల్లి లేదు. దుష్టుడైనటువంటి నా మనస్సు మోహపూరితమై మరియు క్రూరము, నా మనసంతా కూడా ఇప్పుడు మోసపూరితమైపోయింది. తర్వాత నా మనసంతా క్రూరంగా బిహేవ్ చేస్తోంది. నేను పుణ్యం చేసినటువంటి వాడిని కాను. మాయరు అసలు ఏమాత్రం మాయ ఎరిగినటువంటి ఆ లేడిపిల్ల నా దోషాలన్నీ నేను చేసి దాన్ని ఏదైనా ఒక్కొక్కసారి ఏమో కసురుకున్నా, ఒక్కొక్కసారి దాన్ని కొట్టినా, ఒక్కొక్కసారి దాని వైపు కోపంగా చూసినా, అప్పుడు పాపం నా దోషాలన్నింటినీ కూడా అది భరిస్తూ ఉండి నా మీద చాలా విశ్వాసం పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందన్నమాట. అంటే నేను క్రూరుడిని. ఆయన ఏమనుకుంటున్నాడో చూడండి, నేను క్రూరుడిని, నేను దుష్టుడను, నేను దానిని చాలా ఇబ్బంది పెట్టాను, దానిని తిట్టాను, దాన్ని కసురుకున్నాను, దాన్ని కొట్టాను, దానివైపు కోపంగా చూశాను. ఇవన్నీ మనం పిల్లలతో చేస్తాం. హోంవర్క్ చేయలేదనుకోండి, పిల్లాడి మీద కోపంగా చూస్తాం కదా, 4 దెబ్బలు వేస్తాం కదా. ఎందుకు? వాడి బాగు కోసం కదా ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే మనిషి చేస్తున్నటువంటి చేష్టలు ఇవి. ఈ చేష్టలు అవి న్యాచురల్గా జరిగేటువంటి చేష్టలు. ఇక్కడ మోహంతో కూడుకున్నటువంటి విధానం జరుగుతోంది. ఇక్కడ ఏమిటి? లేడీ పిల్ల కనిపించకపోయేటప్పటికి తనని తాను దుష్టుడు అనుకున్నాడు. తర్వాత నేను చాలా మోసపూరితమైనటువంటి వాడిని అనుకున్నాడు. తర్వాత నేను క్రూరుణ్ణి అనుకున్నాడు. అన్నిటికీ మించి నేను చేసినటువంటి పుణ్యం, నేను ఏమాత్రం పుణ్యం చేయలేదనుకున్నాడు. ఏమండి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అరుణారుణ పాదార వింద ధ్యానంలో నిమగ్నమైపోయి ఆత్మ సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి వాడు నేను పుణ్యం చేయలేదు అని అనుకుంటున్నాడు. అంటే మోహం అన్ని ఎటువంటి మాటలు మాట్లాడిస్తుందో, ఎటువంటి అజ్ఞానమైనటువంటి స్థితిలోకి ప్లంజ్ చేస్తుందో, ముంచేస్తుందో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నేను ఏదో పాపం చేశాను కాబోలు, అందుకనే ఈవేళ పాపం వీళ్ళని చూడలేకపోయాను, వీళ్ళకి నా మీద కోపం వచ్చింది కాబోలు. ఏం మాటలండి ఇవి? అర్థం లేని మాటలు. ఈ విధంగా ఇవి సాధారణమైనటువంటి మానవులందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏమిటి? లేడి పిల్ల, లేడి అది జంతువు, ఈయనేమో మనిషి. జంతువులతోనే ఉంటుంది, కానీ మనతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మనలాగా టై ఇవి కట్టుకుని ఆఫీస్కి వచ్చి రీసెర్చ్ అది చేయదు కదా. లేడంటే అది మనిషి, ఆ జంతువు ఉంటుంది. దాని జంతు స్వభావం అది తన వారితో కలిసి ఆడుకోవడానికో వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. కోతులతో ఉంటుంది, కానీ కాకులతో ఉండదుగా. అంటే ఏమిటనమాట? మనకు మోహం వచ్చేటప్పటికీ విపరీతమైనటువంటి అజ్ఞానం ఆవృతం అవుతుంది. అది ఎటువంటి వాడికైనా తప్పదు. కాబట్టి ఈ మోహం జంతువులను బదులు మనుషులను పెట్టుకున్నాం అనుకోండి, వస్తువులను పెట్టుకున్నాం అనుకోండి, దృశ్యాలను పెట్టుకున్నాం అనుకోండి, తిరుగులాట్లకు పెట్టుకున్నాం అనుకోండి, మోహం మాకు పుణ్యం లేదు, మాకు ఆ పుణ్యం చేసుకోలేదు కాబట్టి ఆ క్షేత్రాన్ని దర్శించుకోలేకపోయాం. మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆ క్షేత్రానికి వెళ్ళారు. ఇది నువ్వు పుణ్యం చేసుకోలేదా? ఏం మాట్లాడతావు నువ్వు? కాబట్టి ఇటువంటి విధానమైనటువంటి మాటలు భాగవతం, లేకపోతే భరత చక్రవర్తి లాంటి వాడికి ఇటువంటి మాటలు నోట్లోంచి వస్తున్నాయంటే ఆయనకి కాదు వచ్చేవి మనకేనో అర్థం చేసుకోవాలి. నా ఇందులో విశ్వాసంతో, ఇఫ్ షీ హ్యాస్ గాట్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, నేను దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను అనేటువంటి కృతజ్ఞత దానికి ఉంటే అది సత్పురుషుడిలాగా, సత్పురుషుడైతే అన్నీ క్షమించేసి వస్తాడు కదా, అలాగే నన్ను అది క్షమించేసి వెనక్కి వస్తుందా? సుజన ఇవాగమిష్యతి తద విగణయన్ సుజన ఇవాగమిష్యతి. సుజనుడు అంటే సత్పురుషుడిలాగా, సత్పురుషుడు మంచివాడు కాబట్టి తిట్టినా కొట్టినా వాడు మళ్ళీ వెనక్కి వచ్చేసేసి పర్వాలేదు అంటాడు. అలాగా సత్పురుషుడిలాగా ఆగమిష్యతి, ఇక్కడికి వస్తుందా
అని ఆయన తన్ని తాను తిట్టుకున్నాడు. అనార్యస్య, దుష్టుడు నేను. తర్వాత శఠకిరాతమతే, మోసగాడిని, క్రూరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిని. అకృత సుకృతస్య, అకృత సుకృతస్య, సుకృతం అంటే పుణ్య పనులు, అకృతస్య పుణ్య పనులు ఏమీ చేయలేదా నేను? మరి అంత సాధన చేసిన వాడు ఎలా అనుకుంటున్నాడే, అయ్యో మేము ఇంట్లో ఇన్ని పూజలు మాకు అక్కడికి మాకు ఆ ప్రారంభం మాకు ఆ పుణ్యం లేదు కాబట్టి అక్కడికి రాలేకపోయామండి, మీలో కలవలేకపోయామండి, మీలో కలిసి భజన చేసుకోలేకపోయాం. నువ్వు పుణ్యం చేసుకుంటేనే అక్కడికి వెళ్ళి భజన చేస్తావా? ఏం మాట్లాడతావు? కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మనం మోసం చేసుకోవడానికి, అవతల వాడిని కాకాపట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. ఇలాగ అనుకున్న తర్వాత అపి క్షేమేణాస్మిన్ ఆశ్రమోపవనే శష్పాణి చరంతం దేవగుప్తం ద్రక్ష్యామి. ఇంకా వెంటనే ఇప్పుడు దేవుడి మీద తను తిట్టేసుకోవడం అయిపోయింది, ఇంకా దేవుడి మీద మాట్లాడుతున్నాడు. అస్మిన్, ఈ ఆశ్రమ ఉపవని, ఈ ఆశ్రమ ఉద్యానవనంలో చాలా క్షేమేణ, చాలా క్షేమంగా తిరిగి వచ్చి ఈ ఆశ్రమంలో ఉండేటువంటి ఈ లేత గడ్డి అంతటినీ కూడా మేస్తుందా? నేను దాన్ని చూడగలను, అలా మేస్తూ ఉంటే నాకు చూడాలనుంది. ఈ విషయంలో దేవుడు లేడిని రక్షిస్తాడా? ఇది మాట్లాడాడు. ఇది మామూలు పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి మనకి పిల్లలకు బాగా జ్వరం వచ్చేస్తుంది. వచ్చేటప్పటికి డెఫినెట్గా మనం ఎవరిని ఆశ్రయిస్తాం? భగవంతుని ఆశ్రయిస్తాం. భగవంతుని ఆశ్రయించి, స్వామి మా పిల్లాడిని రక్షించి, మళ్ళీ మా పిల్లాడు లేచి తిరుగుతాడా, వాడికి మళ్ళీ ఆరోగ్యం వస్తుందా? ఏ మనిషి చేయడండి? ప్రతి మనిషి చేస్తాడు. కాబట్టి ఇది ఒక పక్కన మానవ సహజమైనటువంటి విశేషాన్ని చెప్తూ ఉన్నాడు. రెండవ పక్కన నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి, నీవు ఆ బేసిక్ ప్రిన్సిపుల్ ఆఫ్ గాడ్ని, భగవంతుడి యొక్క మరుపు లేకుండా, భగవంతుడే సత్యం మిగతాది అసత్యం అనేటువంటి ఒక వేదాంతమైనటువంటి భావాన్ని కూడా సైమల్టేనియస్గా ఏర్పరచుకుంటూ ఉండాలి అనేటువంటి విషయాన్ని డీల్ చేస్తున్నాడు. దేవుడు సేవ చేస్తుంది, దేవుడు రక్షిస్తాడా అనేటువంటి చోట బలహీనతను కనిపిస్తుంది. బలహీనత మానవుడి యొక్క సహజమైనటువంటి బలహీనత వస్తుంది. కాబట్టి దేవుణ్ణి తలుచుకోకుండా మాత్రం ఉండడు, తలుచుకుంటూ ఉంటాడు. అది క్షేమంగా తిరిగి వచ్చి శష్పాణి అంటే ఈ పచ్చి లేతగడ్డిని తింటుందా, చరంతం భక్షిస్తూ ఉంటుందా? ఆ లేడి పిల్లని భగవంతుడు రక్షించి మళ్ళీ దాన్ని ఇక్కడికి పంపిస్తే నేను చూడగలనా అన్న తర్వాత అపిచ నా వృకశాలావృకోన్యతమో వా ఏకచరో వా భక్షయతి. తర్వాత వెంటనే అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో మనకు తెలిసినటువంటి వాళ్ళు, మరో మన చుట్టాలు, ఎవరో బంధువులు ట్రైన్లో వెళ్తున్నారు అనుకోండి. ట్రైన్లో వెళ్తుండేటప్పటికి మనం ఏదో న్యూస్ చూస్తూ ఉంటాం, ఏదో పలానా ట్రైన్కి యాక్సిడెంట్ అయిందండి అంటాం. అనేటప్పటికి మన కంగారు పడుతున్నాం, మన వాళ్ళు వెళ్ళినటువంటి ట్రైన్కే యాక్సిడెంట్ అయిందా అని వెంటనే ఏం చేస్తాం, వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే లేదండి ఈ ట్రైన్ కాదు వేరే ట్రైన్ అన్నారనుకోండి, అప్పుడు ఎంతో రిలాక్స్డ్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఆ కంగారు, ఆ ఉద్విగ్నత, ఆ ఆసక్తి, లేకపోతే ఆ విధమైనటువంటి స్థితి మానవ సహజమైనటువంటి విశేషాన్ని డీల్ చేస్తూ ఉన్నాడు. మరి వృక తోడేలు కానీ సాలావృకం అంటే అడవి కుక్కలు అన్నమాట, సాలావృకలు అంటారు. ఏకచర, లేకపోతే అందులో తిరిగేటువంటి ఏదైనా సరే ఒక క్రూరముఖం కానీ, లేకపోతే ఒంటరిగా వేటాడేటువంటి పెద్ద పులి కానీ ఈ లేడి పిల్లల్ని భక్షించేయలేదు కదా, తినేయలేదు కదా అని అంటూ నిమ్లోచతి భగవాన్ సకల జగక్షేమోదయశ్రయ ఆత్మాద్యాపి మమ నా మృగవధూన్యాస ఆగచ్చతి. అయ్యో, సకల ప్రాణుల క్షేమం కొరకు ఉదయించేటువంటి వాడు, వేదరూపుడైనటువంటి సూర్యభగవానుడు అస్తమించేస్తూ ఉన్నాడు. అంటే ఏమిటైపోయింది, అది పొద్దున ఎక్కడికో వెళ్ళిపోయింది లేడి పిల్ల. వెళ్ళిపోయేటప్పటికి పాపం ఈయన ఇంకేంటి అక్కడ వెతికాడు, ఇక్కడ వెతికాడు, అయ్యో ఏమైపోయింది అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఇవి చూశాడు, అవి చూశాడు, ఏవైనా తినేసాయా అనుకున్నాడు. హృదయం అంతా కూడా భారంతో నిండిపోతోంది, దుఃఖం వచ్చేస్తోంది, తను తిట్టేసుకుంటున్నాడు. భగవంతుడు రక్షిస్తాడా అంటున్నాడు. ఎన్నో రకరకాలైనటువంటి అభిప్రాయాలతో ఉండేటువంటి వాడు సకల జగత్ క్షేమోదయ, సకల లోకాల క్షేమం కోసం ఉదయించేటువంటి సూర్యభగవానుడు ఏం చేస్తున్నాడు? త్రయీ ఆత్మ, ఆ సూర్యభగవానుడు వేదస్వరూపుడైనటువంటి వాడు
విములోచతి అస్తమించినప్పుడు అప్పుడే సాయంత్రం అయిపోతుంది, పొద్దున్ననగా వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు. విములోచతి అస్తమించేస్తూ ఉన్నాడు. అద్యాపి ఇప్పటికి కూడా మమ ఈ లేడి పిల్లను దాని తల్లి నా వద్ద విడిచిపెట్టి మరణించింది. ఇప్పుడు పాపం ఆ లేడి సూర్యుడేమో అస్తమించేస్తున్నాడు, ఆ తల్లి చచ్చిపోతూ అది నా దగ్గర దీన్ని విడిచిపెట్టేసేసి అది మరణించింది, అయినా ఇంకా రాలేదు. ఆ తల్లికి నేనేం సమాధానం చెప్తాను? ఆ తల్లి విడిచిపెట్టిందా? ఆ తల్లి భయంతో ఒక్క దుంకింది, ఆ పిల్ల నీళ్ళల్లో పడిపోయింది. వెంటనే భయంతో దాని యొక్క భయంతో ఆ లేడి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ గుహలోకి వెళ్ళిపోయి ఆ గుహలో అది మరణించిపోయింది. ఆ సంగతి ఈయనకి తెలియదు, అది మరణించింది కాబట్టి ఈ పిల్లని తీసుకుని వెతుకుంటాడు, అది మరణించినట్టు చూసి ఉంటాడు. ఈయన ఏమంటున్నాడు, అది ఏదో పని కొట్టుకుని వచ్చి దానికి తెలివితేటలుండి వివేకం ఉంచి, ఏమండి భరతుడు గారు మా పిల్లని మీరు చూడండి అని అప్పగించినట్టుగా తన మీద తను ఆపాదించుకుంటూ ఉంటాడు. అదేవిధంగా మానవులందరూ కూడా అన్నీ వాళ్ళ మీద ఆపాదించేసుకోవడం అన్నమాట. వాళ్ళు మాకు ఈ పని చేయమన్నారు, వాళ్ళు చేయమనరు, ఏం చేయమనరు, ఊరికనే వాళ్ళు ఈ పని చేయమన్నారు అని చెప్పేసేసి నీ గుర్తింపు కోసం, నీకు వాళ్ళకు ప్రీతి చెందడం కోసం అని చెప్పి నువ్వు పనులన్నీ నీ మీద ఆపాదించేసుకుని వాళ్ళు ఏదో నా కోసం నన్ను చేయమన్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆత్మవంచన స్వరూపంతో ఉంటారే, దాని యొక్క స్ఫురణ కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి వాటిల్లో. ఈ లేడి పిల్ల నా వద్ద విడిచిపెట్టి మరణించింది, అది ఇంకా రాలేదు అని చెప్తూ అపిస్విదకృత సుకృతమాగత్య మాం సుఖయిష్యతి హరిణ రాజకుమారో వివిధ రుచిర దర్శనీయ నిజ మృగదారక వినోదైరసంతోషం స్వా నామ నామ పనుదన్ అని రాజకుమారుని వంట లేడి తిరిగి వచ్చి, ఎందుకంటే ఈయన రాజు కాబట్టి ఆ పిల్లనేమో ఆ లేడి పిల్లనేమో రాజకుమారుడు అనుకుంటున్నాడు. ఆ రాజకుమారుడు వంటి ఆ లేడి తిరిగి వచ్చి తన అర్లలతో తను ఇటు గెంతుతూ కుప్పి గంతులు వేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ మధ్యలో వచ్చి ఇలా భుజం మీద ఎక్కుతూ తన గోళ్ళతో ఇలాగా గోకుతూ నెత్తి మీద కూర్చుని ఇవన్నీ చేస్తూ ఉంటుందిగా లేడి పిల్ల, కుక్క పిల్ల, పిల్లి పిల్ల, కుందేలు పిల్ల ఇవన్నీ చేస్తూ ఉంటాయిగా మనుషులతో. ఆ విధంగా తన అల్లరితో తన వాడైనటువంటి నా దుఃఖాన్ని తొలగించి నన్ను సుఖపెట్టగలదా? నేను అంత పుణ్యం చేసుకోలేదు, ఎందుకంటే సూర్యాస్తమయం అయిపోయింది, అది ఇంతవరకు రాలేదు, నేను పుణ్యం చేసుకోలేదు కాబట్టి ఆ లేడి పిల్ల వచ్చేసేసి నన్ను సంతోషపెట్టడం లేదు, తన అల్లరితో నన్ను ఇది చేయటం లేదు. అది చేసే అనేక రకాలైన లేడి పిల్లల ఆటలు అవన్నీ అది ఆడుతూ ఉంటే లేడి పిల్లలు చేసేటువంటి ఆ ఆటలు, ఆ గంతులు, ఆ తిండాలు, ఆ చూపులు ఇవన్నీ కూడా ఎంతో అందంగా ఉంటూ ఉంటాయి. అవన్నీ ముచ్చటి గొలుపుతూ ఉంటాయి. అటువంటి ముచ్చట్లు నేను ఇంకా చూడగలనా? అప్పుడే సాయంత్రం అయిపోతుంది అని చెప్తూ ఆయన మనసులో ఒకటి ఏమిటి అంటే సకల జగక్షేమోదయ. తర్వాత ఆయన సూర్యోపాసన చేశాడుగా, మొట్టమొదటి చూశాం కదా ఆ మంత్రం. ఆ సూర్యోపాసన చేసినటువంటి వాడి యొక్క ఆ సంస్కారం ఉంది చూసారా, ఆ మాటలు ఉన్నాయి చూసారా, ఆ భగవద్ విషయం ఉంది చూసారా. ఎంత లేడిపిల్ల మోహంలో పడినా సరే తాను చేసినటువంటి సాధనలు, తాను చేసినటువంటి పూజలు, తాను చేసినటువంటి అర్చనలు, తాను పొందినటువంటి సమాధులు, తనకు ఉండేటువంటి నాలెడ్జ్ యొక్క ఆ పదాలు, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ చిత్తంలో అవి ఉండిపోతే ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అవి. అందువల్ల సకల జగక్షేమోదయ, సకల లోకాలకి క్షేమాన్నిచ్చేటువంటి సూర్యభగవానుడు త్రయీ ఆత్మ వేదస్వరూపుడు అయినటువంటి వాడు సూర్యుడు అనేటువంటి ఆ భావం ఉంది. మాట్లాడిన ఆ రెండు మాటలే మాట్లాడారు, మిగతావన్నీ ఏమన్నాడు, నేను క్రూరుని, నేను దుర్మార్గుని, నేను పూజ చేసుకోలేదు, తల్లేమో పెట్టి వెళ్ళిపోయింది అనేటువంటి అతి లౌకికమైనటువంటి, అతి బలహీనమైనటువంటి, అతి ఆసక్తికరమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. కానీ చిత్తంలో ఉండేటువంటి ఈ మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక పుణ్య పరంపర భగవత్ సంబంధమైనటువంటి వాసన గట్టిగా ఉండడం మూలంగా ఆయన లేడిపిల్ల కింద పుట్టిన జడభరతుడి కింద వచ్చి ఇవన్నీ ఉండి మహాద్భుతమైనటువంటి వేదాంత వాక్యాలు చెప్తాడు ఈ సేమ్ భరతుడు. అందువల్ల మన మనసులో, మన చిత్తంలో భగవద్భావనలు అనేటువంటి వాసనలు దృఢంగా ఉండాలి తప్ప ఈ లౌకికమైనటువంటి పనికిరాని మనుషులు వెనకాల, పనికిరాని
సెంటిమెంట్ల వెనకాల వీటి మీద ఉన్నట్లయితే ఈ వాసనలు ఉండకూడదు, భగవద్వాసనలు ఉండాలి అని చెప్పడం కోసమనే ఆ విధంగా ఆయన అన్నాడు అని. తరువాత హరిణరాజు కుమార అన్నాడు. అంతే చూడండి, మన పిల్లండి మా బుజ్జిగాడు మా బంగారు తండ్రి అంటాం. నేనే అంటాను మా మనవని చూసే బంగారు కొండండి వీడు, బంగారు తండ్రి అండి అంటాం. అలాగే మనకు ముద్దు వచ్చేటప్పుడు ఏమంటాం, హరిణరాజు కుమార అంటాం. అదే మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అనుకోండి, అబ్బో ఏమిటండి వెంకటేశ్వర స్వామి అండి అంటాం. కాబట్టి ఈ విధమైనటువంటి ముద్దు పెరిగిపోతున్నప్పుడు హరిణరాజకుమార అనేసి తన అల్లలతో నన్ను ఇది చేస్తుందా అని ఎంతో ఇదైపోతూ, ఇంకా అది ఏ విధంగా కోపం నటించేది, దాన్ని చేసినటువంటి అల్లరి చేష్టల్ని మరీ తలుచుకుంటూ ఉంటాం. అలాగే మన పిల్లల్ని మన మనవలు చేసినటువంటివి ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటాం కదా. మానవ సహజమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా చెప్తున్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా లేడి గురించి ఆయన ఏం బాధపడుతున్నాడో, ఆయన మనసు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.